తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్డమ్ కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా పరిశ్రమకు 2011లో పరిచయమైంది. తన మొదటి సినిమా కన్నడంలో నటించింది. ఆ సినిమా పేరు గిల్లీ. అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి కెరటం, కరెంటు తీగ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మంచి పేరు తీసుకురావడమే కాకుండా బ్రేక్ అయితే ఇచ్చింది టాలీవుడ్లో. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్తో సరైనోడు, రామ్ చరణ్తో ధృవ లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. వాస్తవానికి రకుల్ ప్రభాస్తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం 4 రోజులు షూటింగ్ కూడా చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ మొదటి షెడ్యూల్లో తన షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మరో సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళింది. ఈలోగా ఆ సినిమాలోకి రకుల్ ప్రీత్ సింగ్ బదులుగా మరో హీరోయిన్ అయితే వచ్చేసింది. ఆ సినిమా తనకు ఎంతో బ్రేక్ నిస్తుందని భావించానని, అయితే తనకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ సినిమా నుంచి తొలగించారని వాపోయింది రకుల్. 4 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఇలా చేయడం ఎంతవరకు సబబు అని తాను ఎంతో ఆవేదన అనుభవించానంటూ హీరో ప్రభాస్తో పాటు ఆ సినిమా నిర్మాత దిల్ రాజుపై కూడా మండిపడింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా పేరు మిస్టర్ పర్ఫెక్ట్. రకుల్ ప్రీత్ సింగ్ను తొలగించడంపై ఒకసారి దిల్ రాజు కూడా వివరణ ఇచ్చారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత రషెస్ చూస్తూ ప్రభాస్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ మరీ బక్కపల్చగా కనిపించిందని, దీంతో కాజల్ అగర్వాల్ను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు దిల్ రాజు. అయితే ప్రభాస్ అప్పటికే తాను డార్లింగ్ సినిమా కాజల్తో చేశానన్నాడని, అయితే ఈ సినిమాలో కథకు కీలకం అంతా కథానాయకే కాబట్టి బాగుంటుందని చెప్పడంతో ప్రభాస్ ఒప్పుకున్నాడన్నారు. రకుల్ ప్రీత్ను తొలగించినందుకు తనకు కూడా ఎంతో బాధేసిందని, కానీ సినిమా బాగా రావడం అనేది ప్రధానమని దిల్ రాజు ఆ సందర్భంలో చెప్పారు.